నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, సాధనాల్లో అంటే అప్సర సాధన, ఇంకా యక్షిణి సాధన అని అంటూ ఉంటారు. మళ్ళీ అప్సర సాధన అంటే ఏంటి? దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి? యంత్రం, మంత్రం, తంత్రం ఇవన్నీ యూజ్ చేయొచ్చా? అంటే అప్సర సాధన చేయటం వల్ల మనం దీన్ని ఆకర్షించుకోవచ్చు అంటారు. ఒకసారి తెలియజేయండి. అలానే మనకి ప్రపంచంలో చాలా రకాల సాధనలు ఉంటాయి. దాంట్లో యక్షిణి సాధనలు ఉంటాయి, మహేశ్వరి సాధనలు ఉంటాయి, ఉమామహేశ్వరి సాధనలు ఉంటాయి, చండీ సాధన ఉంటుంది, దుర్గా సాధన ఉంటుంది. ఇలాగా వారి యొక్క కులదైవం ప్రకారంగా, ఇష్టదైవం ప్రకారంగా, వారు పూజించుకునేటువంటి ఆధారాల ప్రకారంగా, వారి నక్షత్ర ప్రకారంగా, వారి యొక్క గోచార ప్రకారంగా కూడా సాధన తీసుకునే విధానంగా ఉంటుంది. అలానే ఏ ఏ సాధన అయితే మనం తీసుకుంటున్నామో దానికి ప్రతిఫలంగా ఎందుకు తీసుకుంటున్నాం అనేది ఒకటి మనము చూసుకోవాలి. ఆ తీసుకునే సాధన దేనికోసం? కొంతమంది కుటుంబాన్ని కాపాడుకునేందుకు, కొంతమంది వారికే ప్రొటెక్ట్ చేసుకునేదానికి, కొంతమందికి 10 మందికి మంచి చేయాలనుకుని కొంతమంది ఉంటారు. ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టి, ఎదుటి వాళ్ళని నాశనం చేసి, ఎదుటి వాళ్ళని భంగపరిచేసి వీళ్ళు ఒక్కళ్ళే బ్రతకాలి, బాగుపడాలి, వీరు ఒక్కరే హైక్లో ఉండాలని నేర్చుకునే వాళ్ళు ఉంటారు. అంటే సాధన చేసే వారి దృష్టిలో అనేకమైనటువంటి ఆలోచన ప్రకారంగా సాధన చేస్తూ ఉంటారు. ఇప్పుడు సోను సూద్ దాంట్లో అరుంధతి మూవీలో చేస్తాడు, ఎదుటి వాళ్ళని రాజ్యాన్ని రాష్ట్రం చేయడానికి. అరుంధతి ఆమె ఆహుతి అయిపోతుంది దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడటానికి, రాజ్యాన్ని కాపాడటానికి. అలాగా సాధనలో అనేకం. కొన్ని సాధనలకి విరుగుడు ఉండదు, విమూర్తి ఉండదు. కొన్ని సాధనలకి ఎవరెన్ని రకాల ప్రయోగాలు చేసినా కూడా ఇబ్బందులు లేకుండా ఉంటుంది. అందులో ఒకటి అప్సర సాధన. అప్సర అనేది చాలా సైలెంట్గాను, అప్సరాన్ని చాలా అందంగాను, అంటే రంభా, ఊర్వశి, మేనక ఎవరు చూడలే చెప్పుకుంటారు. కానీ ఆ ముగ్గురిని తీసుకొచ్చి మిక్సీలు వేసి చేస్తే ఎలా అయితే రూపకల్పన చేసినటువంటి బొమ్మ అంటారు. బొమ్మ అనేది ఏంటంటే మనకేదో ఉన్నటువంటి డాల్స్వి కాదు. బొమ్మ అనే మీనింగ్ ఏంటి అంటే సాంస్క్రిట్లో ఒక అందమైన శిల్పం అని అర్థం. అంటే మన చూపు తిప్పుకోలేకుండా ఉంటే చూసారా, ఒక మనిషిని కానీ, ఒక వ్యక్తిని కానీ, ఒక స్వభావాన్ని కానీ, ఒక చేసే పని కానీ చూస్తే మనకి ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, ఏముండదు. ఆ వ్యక్తిని అలా చూడాలనిపిస్తుంది, ఆరాధించాలనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైనా కులదైవం, ఇష్టదైవం ఉందనుకోండి, మనకి ఏదైనా దర్శన భాగ్యం లభ్యపడింది అనుకోండి, మనం ఎలా అయితే ఆనందంగా ఉంటామో అదేవిధంగా అప్సర అనేటువంటి ఒక రూప చిత్రము అంతే ఆకారంతో ఉండేటువంటిది అనమాట. అది చాలా గొప్పది అనే అర్థం. అప్సర అనేది ఏంటంటే ప్రకృతిలో ఉన్నటువంటి వాన, నీరు, నిద్ర, ఆకారం ఎలా అయితే ఉన్నాయో అవన్నీ కూడా కలగలిపితే వచ్చేటువంటి రూపమే అప్సర. అలా రూపమే అప్సర. అలాంటి అప్సరాకి మనము సాధన చేయటం అనేది పెట్టుబడి ఉండాలి, ముఖ్యంగా అదృష్టం ఉండాలి. ఎక్కువ ఎవరు చేస్తారయ్యా అంటే సెలబ్రిటీస్ చేస్తారు. అప్సర సాధన కేవలం సెలబ్రిటీస్ ఎక్కువ చేస్తారు. రెండో వాళ్ళు రాజకీయ నాయకులు చేస్తారు. మూడో వాళ్ళు పారిశ్రామికవేత్తలు చేస్తారు. కామన్ పీపుల్ ఎవరైనా చేశారు అంటే అసలు అప్సర సాధన గురించి తెలియదు వాళ్ళకి. కామన్ పీపుల్కి పూర్తిగా తెలియదు, అవగాహన వాళ్ళకు ఉండదు. ఎంతసేపటికి మనకి మాధ్యాల్లో కానీ అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ సాధన, ఈ సాధన, యక్షిని, దశమహావిద్యలు, అది ఇదని చెప్తారు, లేదంటే దెయ్యాలు, భూతాలని చెప్తారు. కానీ అప్సర సాధన గురించి మ్యాక్సిమం ఎవరికి ఫుల్గా తెలియదు. నేను కూడా కొత్తగా ఉన్న అప్సర సాధన అంటే అలాంటి అప్సర సాధన ఎందుకు చేస్తారయ్యా అంటే ఇది చాలా సున్నితమైనటువంటి విషయం. ఆడవారు, పురుషులు ఎవరైనా చేసుకోవచ్చు. అప్సర సాధన చేయకపోవడానికి కారణాలు కానీ, చేసేదానికి వ్యత్యాసం కానీ ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే వీరికి నియమనిష్టలు కూడా చాలా తక్కువ. అప్సర సాధనకి నియమనిష్ట చాలా తక్కువ ఉంటుంది. అంటే ఎలా చేసుకోవాలి అప్సర సాధన? అంటే ఈ అప్సర సాధన ముందు ముఖ్యంగా ఎలా చేసుకోవాలి అంటే కనుక ప్రతిరోజు కూడా మనము చేసుకునే విధంగా చేసుకోవచ్చు. బ్రాహ్మీ ముహూర్తాలు చేసుకుంటే గొప్ప విశిష్టవంతమైనటువంటి శక్తి రూపం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే బ్రాహ్మీ ముహూర్తం అంటే 2:30 ఏకుంజామున మనకి మబ్బులు అంటారు, 2 నుంచి 4 లోపు. ఈ 2 గంటల సమయంలో కనుక మనం ఈ యొక్క అప్సర సాధన చేసినట్టయితే కనుక మనల్ని తట్టినోడు ఎవడు ఉండడం. దేన్నైనా పొందొచ్చా ఈ సాధన చేసేటువంటి దానికి ముందు వారు ఎట్లా అంటే ఒక ప్రమాణం ఉండాలి అమ్మవారి దగ్గర. ఏదైతే యక్షిని మాత అంటారు వాళ్ళని, యక్షిని వాళ్ళని మాతలా అంటారు అనమాట, అమ్మవార్లు అనరు వాళ్ళని. అలానే ఈ యొక్క అప్సర కూడా అమ్మవారితో సమానం కాదు, మాతతో సమానం. మాత అంటే తల్లితో సమానం అన్నట్టు. అంటే అమ్మవాళ్ళ కన్నా గొప్ప వాళ్ళని అర్థం. అంటే వాళ్ళ షడోస్లోనే, వాళ్ళ షడ్పులోనే వస్తూ ఉంటారు. కొన్ని నక్షత్రాల ప్రకారంగా చేసుకోవాల్సి వస్తుంది. ఇదేంటంటే పౌర్ణమి రోజున మొదలు పెట్టుకోవాలి. ఆ పౌర్ణమి రోజున మొదలు పెట్టుకున్న తర్వాత 21 రోజు చేయాలి సాధన. స్త్రీలైతే కనుక, పురుషులైతే కనుక 21 చేయొచ్చు, 41 చేయొచ్చు. ఈ సాధన వచ్చేసి ఇది బీజమంత్రం ఉంటుంది. ఒక 2 లైన్లు A4 సైజులో అయితే ఒక లైన్లోనే వస్తుంది బీజమంత్రము. ఈ బీజమంత్రానికన్నా ముందు వినాయక స్వామి వారిని తలుచుకుంటూ, అలానే వారి ఇష్టదైవం, కులదైవాన్ని తలుచుకుంటూ ప్రమాణాలు కొన్ని ఉంటాయి. ఈ యక్షిని సాధన అలానే ఒక అప్సర సాధన దేనికి చేస్తున్నాం
అవును. వారికి మూలం ఏంటి? నువ్వేమైనా గురువు అవ్వాలనుకుంటున్నామా? 10 మందికి మంచి చేయాలనుకుంటున్నామా? రాష్ట్రానికి, దేశానికి ఏమైనా చేయాలనుకుంటున్నారా? లేదా ఇంటి వరకు ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారా? లేకపోతే వీరికి వీరు ఏదైనా సాధించాలనుకుంటున్నారా? దేనికోసం? అంటే నేర్చుకునేటప్పుడే వారికి ప్రమాణాలు ఉంటాయి. ఆ ప్రమాణాలు సైతమే వీరికి ప్రికాషన్స్ ఉంటాయి, కొన్ని నియమాలు. ఆ నియమాలు పాటించుకోవాలి. ఇప్పుడు తనకి తానుగా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక నాన్ వెజ్ భుజించకూడదు. 41 రోజు కానీ 21 రోజు కానీ నాన్ వెజ్ భుజించకూడదు. నేల పడక చేయాలి. కింద క్లాత్ వేసుకుని పడుకోవాలి. అదే కనుక కుటుంబంలో చేయాలనుకుంటే కుటుంబం మొత్తం కూడా నాన్ వెజ్ భుజించకూడదు అన్ని రోజుల పాటును. సాధన అయిన తర్వాత మరొక వారం రోజులు వదిలివేయాలి నాన్ వెజ్, ఆ కుటుంబ సమితి మొత్తం కూడా. అలానే కుటుంబం మొత్తం కూడా నేలపడక చేయాలి. ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళినా గొడవ పెట్టుకోకూడదు, వాదన పెట్టుకోకూడదు, కొట్లాడుకోకూడదు. ఇవన్నీ కూడా వాళ్ళకి పరీక్ష అనుకోవాలి. ఖచ్చితంగా గొడవలు అవుతాయి, కొట్టుకుంటారు. అంత స్థాయికి వచ్చినా కూడా కూల్గా కూర్చోవాలి. ఓకే. సాధన చేసేటప్పుడు ఎన్నో రకాలటువంటి అడ్డంకులు వస్తూ ఉంటాయి, ఖచ్చితంగా విఘ్నాలు కలుగుతూ ఉంటాయి, అడ్డంకులు వస్తూ ఉంటాయి. దాని పరీక్షా కాలం అంటే నెగిటివ్ ఏమైనా ఫామ్ అవుతుందా? గొడవలు అంటేనే నెగిటివ్ కదా. నెగిటివ్ ఫామ్ అవటం కాదు, నెగిటివ్ ఫామ్ అయ్యే సంగతి ఆ సాధన అయిన తర్వాత విషయం. ఇక్కడ సాధన చేసేటప్పుడు 21 రోజు చేస్తారు. 21 రోజులు గొడవలు అవ్వచ్చు, కొట్లాడుకోవచ్చు, ఆర్థికమైన ఇబ్బందులు ఉండొచ్చు, ఎవరైనా మోసం చేసి ఉండొచ్చు, మోసపోయి ఉండొచ్చు, ఆ లేనిపోయిన వాళ్ళందరూ కూడా మీద పడవచ్చు. మీ మంచిగా అమ్మ బాగున్నావు అంటే కూడా నన్ను బాగున్నావు అంటావా అని చెప్పి కొట్టుకునేందుకు గొడవ అవుతుంది అనమాట. అంటే ఈ సాధన పరీక్ష కాలం అనమాట. వాళ్ళు కూడా పరీక్షిస్తుంటారు ఎంతవరకు వీళ్ళు ఓర్పుగా ఉంటారు. నాకు ప్రమాణం చేశారు, ఈ ప్రమాణాన్ని వీరు ఎంతవరకు నిలబెట్టుకుంటారు అనేది ఆ సాధనలో వాళ్ళు. ఎక్కడైనా మనం వెళ్తుంటే పక్కింట్లో నుంచి ఒక చేప వాసన వస్తుంది, తినాలనిపిస్తుంది. వీళ్ళు నిగ్రహంగా ఉండగలుగుతారా లేదా? ఎవరైనా ఒక అమ్మాయి అట్లా వెళ్తూ ఉంటుంది, కళ్ళు ఖచ్చితంగా పరీక్ష కాలం అంటారన్నమాట. 21 రోజు 41 రోజు అయితే మాత్రం ఖచ్చితంగా పరీక్ష కాలం. కాళ్ళకి చెప్పులు వేసుకొని వెళ్ళాలి. వెళ్తే ఇంకా చాలా పవర్ఫుల్గా వస్తుంది ఆ దీక్ష. ఒక అమ్మవారికి కానీ స్వామివారికి కానీ మాల వేసుకున్నప్పుడు చేసుకుంటే చూస్తారు దీక్ష. ఆ విధంగా దీక్ష తీసుకుని కనుక అప్సర సాధన చేస్తే వారిని తట్టిన వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉంటారు. బుద్ధ మతానికి కాదు కదా, సైక్ మతానికి కాదు కదా, సిక్కు మతానికి కాదు కదా, ఎక్కడ ఎన్ని రకాలుగా విద్యలు ఎంచుకునేటువంటి గురువులు వ్యవస్థ అఘోరాలు ఉన్నా కూడా అంతటితో కన్నా ఇంకా గొప్పగా ఉంటుంది ఈ సాధన. ఓకే గురుగారు, మళ్ళీ అప్సర సాధనతో వశీకరణం కూడా చేయొచ్చా? అప్సర సాధనతో వశీకరణ ఖచ్చితంగా చేసుకోవచ్చు. కానీ ఎలాగంటే ఎదుటి వాళ్ళని ఓం భీం బృష్ అని చెప్పేసి లాగా రా రా అని ఆ సాధన కాదు అది. అక్కడ అంటే మనల్ని ఎదుటి వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు. సాధనలు మామూలుగా ఎలా ఉంటాయి అంటే ఎదుటి వాళ్ళని మనం అట్రాక్ట్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయి మీద కన్నేశారు, ఒక అబ్బాయి మీద కన్నేశారు, డబ్బు కావాలనుకున్నప్పుడు మనము దానికి మంత్రోచ్చారణం, దానికి తత్వంతో చేసేసి వారిని మనం వశం చేసుకునేలాగా ఫోటో మీదో లేకపోతే ఫుడ్ మీదో ఏదో రకం చేసేస్తారు. కానీ అప్సర సాధన అలా కాదు, మనల్నే ఎదుటి వాళ్ళకి హిప్నోటైజ్ చేస్తాం. అలా పోయి నిలబడితేనో అలా పోయి మాట్లాడితేనో వారు ఆటోమేటిక్గా మనకు వశమైపోతారు. ఇది అప్సర సాధనలో ఉన్నటువంటి గొప్ప విశిష్టత అన్నమాట. ఇప్పుడు సాధనలు అనేకమైన ఉంటాయి, కొన్ని సాధనలు ఉంటాయి. ఇప్పుడు ఎలాగంటే ఆ సాధన చేసినా కూడా ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేయాలంటే మళ్ళీ ఏదో ఒక మంత్రం చదవాల్సిందే. వీళ్ళు మళ్ళీ 109 సార్లు చదివిదా ఫోటో మీద ఊదండి, లేకపోతే వాటర్లో ఊదండి, ఫుడ్ మీద ఊదేసి పెట్టండి, ఆ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ పెట్టండి అని చెప్పేసి ఉంటుంది. కానీ అప్సర సాధనలు అలా కాదు, వీళ్ళు పోయి ఎదురుగా నిలబడి చాలు ఇలాగా మనమే అట్రాక్ట్ అయిపోతారు. ఎవరైతే కావాలనుకుంటారో వారు ఎదురుగా నిలబడటం, వారితో మాట్లాడడం చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు. ఇది గొప్ప విశిష్టత అనమాట. అదే ఈ అప్సర సాధనలో ఉన్నటువంటి గొప్ప సత్యమైనటువంటి విశిష్టత. కాకపోతే అప్సర సాధనలో ఒక మంచి ఇది ఉన్నది, అదేంటంటే చెడు చేయడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆ చెడు కూడా అంతే తత్వంతో వీరికి ఎదురైద్ది. అప్సరా సాధన అంటే సాదాసీదాగా ఉంటారు. వాళ్ళు శాఖాహారులు, మాంసాహారులు కాదు. అప్సరా దేవతలు శాఖాహారులు. వాళ్ళు చాలా తేలికగా ఉంటారు. ఎంతో పెద్ద ఎత్తుగా ఉండేసి మంచి రూపకల్పన చేసేటువంటి జటాజూటం అంటారు చూసారా, శివుని యొక్క జటాజూటం ఎలా అయితే ఉంటుందో, అతను నాట్యం చేసేప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో, ఆ నటరాజు స్వరూపంలో ఉన్నటువంటి జటాజూటాలు వేసుకొని ఆ శివ భగవానుడు నాట్యం ఆడితే ఎంత ఇదిగా ఉంటుందో, కొండలు సట్లు సైతం కూడా అమ్మవార్లుగా మారిపోతారు, దేవుళ్ళుగా మారిపోతారు. అందరికీ కూడా వాళ్ళకి శాంతి పలుకుతూ ఉంటారు అన్నమాట. ఎంతోమంది ఉద్భవిస్తూ ఉంటారు. అదే రకంగా ఈ అప్సరా సాధన కూడా చేస్తూ ఉన్నప్పుడు మనకి తెలియకుండా ఎన్నో రకాల మంచి పనులు అవుతూ ఉంటాయి. ఎక్కడైనా బోరు కానీ బావి కానీ వేస్తున్నప్పుడు మనం పోయి జస్ట్ అలా మట్టి వేస్తే కూడా నీరు వచ్చేస్తాయి. పాడుబడ్డటువంటి భూమిలో నుంచి కూడా నీరు వచ్చేస్తుంది. ఎవరికైనా బాగలేకపోతే వీరి చేతి నుంచి అప్సరా దేవతను మొక్కుకొని టాబ్లెట్ ఇస్తే ఇమీడియట్లీ వాళ్ళ రోగం తగ్గిపోతుంది. సో అప్సరా చేసేవాళ్ళు ఎవరే అంటే డాక్టర్స్ కూడా ఎక్కువ చేస్తుంటారు. గురుగారు, మీరు అప్సరా దేవతల్ని తలుచుకోవడం అంటే ఎలా, మంత్రం ద్వారానా లేకపోతే ఎలా? ఇందులో 3 రకాలు ఉంటాయండి. అప్సరా దేవత 3 రకాలుగా మనం భావించుకోవచ్చు. అప్సరా అనేటువంటి ఒకరే దేవత, అమ్మవారు అని. ఆ అమ్మవారికి వాస్తవంగా చెప్పాలంటే రూపం లేదు, అమ్మవారికి రూపమే లేదు. ఇక్కడ కేవలం
ప్రాబ్లం ఏంటంటే మనము కావాలని చెప్పేసి ఏదో ఒక రూపానికి మొక్కుకోవాలి కాబట్టి ఒక రూపకల్పన చేసుకొని మనకి ఈ మధ్యన కనిపించేటువంటి యూట్యూబ్లో వీటిలో ఫొటోస్ కనిపిస్తాయి, అప్సరా దేవత అని కనిపిస్తూ ఉంటుంది. అవి వాస్తవాలు కాదు, ఏదో ఒక రూపకల్పన చేస్తారు వీళ్ళు. ఒక ఊహని రూపకల్పన చేసేటువంటి అమ్మవారు తప్పితే అమ్మవారికి రూపం లేదు. గాలిలో దీపం పెట్టాలి, గాలిలో కాదు. అంటే గాలి ఎలా కనిపిస్తుంది మనకి, ఆ గాలిలో దేవతలు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, రూపం ఉన్న వాళ్ళకి ఆయుష్ ఉంటుంది, ఎక్స్పైరీ ఉంటుంది. రూపం లేని వాళ్ళకి జీవితకాలం కాదు, తరాలు పోతున్నా కూడా వారు అలానే ఉంటారు, స్థిరస్థాయిగా ఉంటారు అన్నమాట. చర్మం లేకుండా రూపం లేకుండా ఉన్న వారికి జీవితం అనేది ఉండదు. వారికి స్థిరశాస్త్రంగా వారు ప్రపంచం ఉన్నంత వరకు కూడా, ప్రపంచ అనంతరం కూడా వాళ్ళు జీవిస్తూనే ఉంటారు అన్నట్టు అనమాట. అలాంటి అప్సరా దేవతకి యంత్రం ఉంటుంది, మంత్రం ఉంటుంది, తంత్రం ఉంటుంది. 3 రకాలుగా విభజన చేసుకొని అప్సరా దేవతని కొలుచుకోవచ్చు. అప్సరా దేవత యంత్రం ఉంటుంది. అప్సరా దేవత యంత్రం ఎలా చేయాలంటే కనుక భోజిపత్రం కానీ రాగి రేకు కానీ ఈ రెండే వాడాలి. భోజిపత్రం, రాగి రేకు ఈ రెండింటిపైన శుక్రవారం లేదా గురువారం రోజున తలస్నానం చేసుకొని అమ్మవారికి మన ఇంట్లో కులదైవం కానీ ఇష్టదైవం కానీ కొలుచుకొని ఆరాధించుకొని పంచ పర్వణాలు కూడా నైవేద్యం పెట్టుకొని సూర్యుడికి నమస్కారం చేసుకొని ఉదయించే సూర్యుడికి నీళ్ళు అర్జనిచ్చుకొని నమస్కారం చేసుకొని ఆ రోజు పాజిటివ్ ఉంటే చాలా మంచిది. ఏకాదశి రోజు అయితే ఇంకా మంచిది. గురు పౌర్ణమి, ఏకాదశి ఇలాంటి రోజులైతే పర్వదినాలు అయితే ఇంకా బాగుంటుంది. అలాగా ఆ అమ్మవారిని ఆవాహన చేసుకొని మనము యంత్రం లెక్కించుకోవాలి. యంత్రం ఎలా లెక్కించుకోవాలంటే కనుక ఈ దానిమ్మ కొమ్మలు ఉంటాయి. ఈ దానిమ్మ కొమ్మలు గంధం మీద ముంచి గంధంతో ముంచేసి ఆ యక్షిని సాధనకు చేసుకున్నట్టుగా ప్రమాణాలు చేసుకున్నట్టుగా ఆ యంత్రాన్ని రాసుకోవాలి. యక్షిణిమాత యంత్రం ఉంటుంది ఒకటి, ఆ యంత్రాన్ని రాసుకోవాలి. లేదు అంటే కనుక ఉపదేశం తీసుకున్నటువంటి గురువులు ఎవరైనా ఉంటే వారి చేత నుంచి ఈ యొక్క యంత్రాన్ని తీసుకుంటే కనుక వారి ఇంట్లో ధనధాన్యాలు అభివృద్ధి అవుతుంది. అయితే చెప్తా ఈ యంత్రం గురించి. అయితే ఈ యంత్రం లెక్కించుకొని అమ్మవారి గదిలో కానీ లేదా పూజ మందిరంలో కానీ ఎక్కడైనా గుళ్ళలైనా సరే పెట్టుకోవాలి. ఎక్కడైనా సరే గుళ్ళలో పార్వతమ్మ కానీ, లక్ష్మీమ్మవారు కానీ, లలితమ్మవారు కానీ, మాత కానీ, అలాగా దుర్గామాత కానీ ఇలాంటి ఆలయాలు ఉంటాయి. గ్రామ దేవతల దగ్గర కాదు. ఇలాంటి ఆలయాలు ఉంటే కనుక ఆ ఆలయాల్లో పాదాలు చెంతన పెట్టి కుంకుమ వేసి, గంధం వేసి, పసుపు వేసి ఆ యంత్రాన్ని కనుక మన పాకెట్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా ఇంట్లో పెట్టుకోవచ్చు, డబ్బులు పెట్టుకునే దగ్గర పెట్టుకోవచ్చు. ఇంట్లో ఎక్కడ గోడలకు అతికించకూడదు, గోడలకి జనాలు వచ్చేలాగా అతికించకూడదు. పాకెట్లను పెట్టుకోవాలి, హ్యాండ్ బ్యాగ్లను పెట్టుకోవాలి, మనం క్యారీ చేసుకోవాలి. లేకుంటే కనుక ఇంట్లో డబ్బులు పెట్టుకునే దగ్గర పెట్టుకోవాలి, లేదా పూజ మందులను పెట్టుకోవాలి. అది ఎవరికి చూపించకూడదు, ఎవరికి చెప్పకూడదు, ఎవరికి ఇచ్చలేదు. అది సీక్రెట్ అన్నట్టు. ఏ నేలలోనో గోడల్లోనో పెట్టకూడదు. అట్లాంటి ఏం చెయ్యేందు వాక్స్ యంత్రాలు కాదు అవి. కాబట్టి ఇది చాలా సూక్ష్మమైనటువంటి యంత్రం అనమాట. ఈ యక్షిణి మాతకి ప్రతినిత్యం కూడా అందరితో పాటు దీపారాధన చేసుకోవచ్చు, నైవేద్యం పెట్టుకోవచ్చు. అన్నిటితో పాటు ఆ పూజ మొదలు పెట్టుకున్నటువంటి యంత్రం అయితే ఎప్పటికీ ఎవ్రీడే పాజిటివ్ అవుతుంది. అది ప్రతిరోజు కూడా నిత్యం పాజిటివ్ అవుతుంది. మనలో ఉన్నటువంటి సర్వలోగాలు, సకల పాపాలు, క్రియలు, కర్మలు, అవే కాకుండా పితృదోషాలు, కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం యంత్రం ఉంటేటే కూడా అన్ని రకాలుగా సానుకూల పడుతూ నువ్వు ఏ రంగంలోకి వెళ్ళాలనుకుంటున్నావో ఆ రంగంలో సక్సెస్ఫుల్గా ఎన్ని రకాల అవధోగాలు వచ్చినా, ఎన్ని రకాల విఘ్నాలు వచ్చినా, ఎన్ని రకాలుగా మీకు ఏదైనా చెడు చూడాలని చూసినా కూడా అవన్నీ కూడా చిటికలు ఇలా దారి మళ్ళిస్తాయి. దారి మళ్ళించి మనకి ఏదైతే గోల్ ఉంటుందో ఆ గోల్కి రీచ్ అయ్యేలాగా ఎదుటి వాళ్ళకి మీ మీద దృష్టి లేకుండా, నరదిష్టి రాకుండా, మీరంటే మంచి స్వభావం ఉండేలాగా మనల్ని క్రియేట్ చేసేటువంటి పాజిటివిటీ నింపేటువంటి యంత్రం ఉంది అంటే కనుక ఈ ఒక్క అప్సరా యంత్రం అని చెప్పచ్చు, యంత్రం అని చెప్పచ్చు. ఇకపోతే సాధన, ఇది యంత్రము. ఇది యంత్రము వాడు రాసుకోవడానికి కుదరదు, వారికి అవ్వట్లేదు, వారికి తెలియదు, చూడట్లేదు, తెలియదు. అలానే ఇందులో ఇంకోటి ఉందండి. ఈ అప్సరా యంత్రాలు 7 రకాలు ఉంటాయి. 7 రకాల్లో కూడా మనకి ఏదైతే అవసరం, విదేశాలకు వెళ్ళాలా ఒకలా ఉంటుంది, డబ్బు కావాలా ఒకలా ఉంటుంది, మనకి ఆకర్షణ అంటే రాజకీయ నాయకులకి, సెలబ్రిటీస్కి ఉంటారు చూస్తారా, ఆకర్షణ యంత్రం అనమాట. ఆకర్షణ ఉంటుంది. అలానే ఇందులో ఆరోగ్యం బాగాలేకపోతే కూడా చేసుకోవచ్చు. యంత్రాలు 7 ఉంటాయి. ఇలాగా సచక్రాలు అనమాట. సచక్రాలు ఏదైతే ఉంటాయి యంత్రాల్లో కూడా 7 ఉంటాయి. ఆరోగ్య సమస్యలు ఒకటి, ఇలాగా మనకి అష్టదిబ్బందన పడింది, మనకి హిప్నటిజం బ్లాక్మెయిల్ చేశారు, ఇలాంటి దాన్ని కూడా దాంట్లో ఒక యంత్రం ఉంటుంది. ఏదైనా సరే భోజపత్రం మీద రాయాలి, ఏదైనా సరే దానిమ్మ కొమ్మతో రాయాలి, ఏదైనా సరే గంధంతోనే రాయాలి. ఆ రాసే విధానం వేరు, సమయం వేరు, సెక్షన్ వేరు. కాబట్టి వారికి వారు రాసుకున్నా ఇబ్బంది లేదు. లేదు అంటే కనుక సంప్రదిస్తే కూడా మనం ఆ యంత్రాన్ని లిక్కించేసి ఇవ్వడానికైతే మనం వాళ్ళకి నక్షత్రం, తిథులు అవి పట్టేసి వాళ్ళకి ఏ సమస్య ఉంది దాన్ని బట్టి నక్షత్రం ఆ ఒక యంత్రం అనేది ఇవ్వచ్చు. ఒకటి. రెండోది సాధన. ఇది పాజిటివిటీ.
యక్షిణి సాధన ఎలా అయితే చేస్తారో అలానే అప్సర సాధన కూడా చేస్తారు. కాకపోతే శాకాహారులుగా మాంసం అనేది భుజించకూడదు, మద్యం అనేది సేవించకూడదు. ఇది స్త్రీలైనా పురుషులైనా సరే. ఇక్కడ మరొకటి ఏంటంటే కనుక బ్రహ్మచర్యం పాటించాలి. 21 రోజు చేయండి, 41 రోజు చేయండి, బ్రహ్మచర్యం అయితే ఖచ్చితంగా పాటించవలసిందే. ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి, ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ నెమ్మదిగా శాకాహారిగా ఏదున్నా సరే పర్వాలేదు నేను దాటుకోవాలి అనుకుంటే 41 రోజు కష్టపడితే వాళ్ళని తట్టేవాడు ఇంకోటి ఉంటుంది. అఘోరా సైతం కాదు, ప్రపంచంలో మారుమూల ప్రాంతాల్లో ఉండేనా, ప్రపంచంలో మారుమోసినటువంటి ఆ ఘోరమైనటువంటి అఘోరాలు శక్తులు ఉన్నా కూడా ఈ యొక్క సాధన చేస్తే వాళ్ళు కూడా టచ్ చేయలేరు. వీరిపైన వ్యసనంతో, రందితో, కుళ్ళుతో, కుతంత్రంతో ఎవరైనా సరే చెడు చేయాలి, వీరిని అధిగమించాలి, వీరిని కింద పరిచాలి, వీరిని అనగతొక్కాలి అనేటువంటి ఆలోచన కూడా తగ్గించేటువంటిది సాధన ఉంటుందన్నమాట. ఆ సాధన ఈ యొక్క అప్సరా దాంట్లో సాధన చేసేప్పుడు ఉంటుంది. దీనికి బీజమంత్రం ఉంటుంది. ఈ బీజమంత్రం చదువుతూ అలానే ఈ అప్సర సాధన చేస్తూ బీజమంత్రం చదువుతూ పీట మీద కూర్చోవాలి, చాప మీద కూర్చోవాలి. ఎల్లో కలర్ కానీ, రెడ్ కలర్ కానీ, వైట్ కలర్ కానీ వస్త్రాల మీదే కూర్చోవాల్సి వస్తుంది. అలానే మనం సాధన చేసేప్పుడు ఇష్టదైవం, కులదైవం, ఇంట్లో దేవుని గుట్లు కూడా మనం సాధన చేసుకోవచ్చు. కొండలు, గుట్లు, వాగులు, చెరువుల కింద దగ్గర కూడా సాధన చేసుకోవచ్చు. ఎవరైనా చేయొచ్చు, స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా చేయొచ్చు అండి. శాకాహారిగా చేసేవారు అంటే యక్షిని మనకి ఒక అప్సరా మాతను మనం కావాలి, మన దాని ద్వారా మంచి కావాలి, నా కుటుంబానికి నాకు బాగుండాలనుకున్న వారు ఎవరైనా చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి నెగిటివిటీ కానీ ఎటువంటిది లేదు. ప్రమాణాలు అనేది ఉంటుంది. అమ్మవారికి ముందుగానే ప్రమాణం చేసుకోవాలి. మనం ఏం చేయాలి, మనకి ఈ యొక్క అప్సర సాధన దేనికి చేస్తున్నాము, నా కుటుంబం కోసమో నా కోసం అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ దీంట్లో అమ్మవారికి ఇష్టమైన పదార్థం ఏంటంటే చెరకు రసం. అమ్మవారికి ఇష్టమైన పదార్థం చెరుకు రసం, తేనె, పాలు, మనకి సర్ఫ్రాన్, కుంకుమ పువ్వు, ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటి పదార్థాలు. మేకపాలు, ఆవు పాలు అంటే అమ్మవారికి ఇంకా శ్రేష్టత, చాలా ఇష్టం అమ్మవారికి. అలానే ఈ పాలు ఎక్కడైనా దొరికితే కనుక, స్వచ్ఛమైనటువంటి ఆవు పాలను దొరికితే అమ్మవారికి కాగి చల్లార్చిన పాలలో తేనె వేసి కుంకుమ పువ్వు వేసి అమ్మవారికి పెడితే కనుక ఇక అమ్మవారు మనల్ని వదలరు, మనల్ని అమ్మవారు వదలనట్టు. అలానే ఇంకా అమ్మవారికి ఏంటంటే రేగి పళ్ళు చాలా ఇష్టం. ఆ సీజన్ వైజ్గా అమ్మవారికి ఇంకోటి ఏమి ఇష్టం అంటే ఈ యొక్క నేరేడు పళ్ళు ఉంటాయి. నేరేడు పళ్ళు అమ్మవారికి చాలా ఇష్టం. ఇలాంటి పళ్ళు కానీ ఆహారం పెట్టగలగాలి. బెల్లం అమ్మవారికి చాలా ఇష్టం. బెల్లం పొంగలి, బెల్లం పొంగలి, చెరకు రసము, దానిమ్మ రసము, గ్రేప్స్ రసము, మనకి ద్రాక్ష పళ్ళు ఉంటుంది కదా, దాని రసము అమ్మవారికి చాలా ఇష్టం. అవి కనుక మనం అమ్మవారికి దగ్గర పెట్టేసి ఈ సాధన చేసుకొని సాధన అనంతరము అవి మనం భుజించవచ్చు, సేవించవచ్చు. తీర్థంలాగా, ప్రసాదంలాగా, నైవేద్యంలాగా మనం కూడా తీసుకోవచ్చు. అదేం సమస్య లేదు. అయితే ఈ సాధన వచ్చేసి మాలలు ఉంటాయి. దీనికి స్ఫటికమాలే వాడాలి. స్ఫటికం ఉంటుంది కదా, ఆ స్ఫటికమాల వాడుతూ ఉండాలి. స్త్రీ పురుషులు ఇరువురు కూడా చేసుకోవచ్చు. తలస్నానం చేయాలి. ఎటువంటి ఆయిల్స్ కానీ ఏమి అప్లై చేసుకోకూడదు. దీపారాయణ చేసుకోవాలి. కోకోనట్ ఆయిల్తో దీపారాయణ చేయాలి. సాధన చేసిన రోజులు ఆయిల్ అప్లై చేసుకోకూడదు. లేదు, సాధన సమయంలో ఆయిల్ అప్లై చేసుకోకూడదు. బట్టలు ఏదైతే సాధన చేస్తున్నామో ఆ బట్టలు మళ్ళీ ఉతకకూడదు. సాధన అయ్యేంత వరకు కూడా ఆ సమయంలో ఆ బట్టలే ధరించుకోవాలి, ఉతకకూడదు. చిమ్మటం అంటే చీపురు తీసుకుని చిమ్మకూడదు. ఆ ప్రాంతం మొత్తం కూడా అది పవిత్రమైనటువంటి ప్రాంతంగా మనం పరిగణన తీసుకోవాలి. ప్రతినిత్యం కూడా పసుపు నీళ్ళు చల్లుకుంటూ ఉండాలి. అలాంటి సాధన చేసుకోవడం ద్వారా మనము బెడ్ రూమ్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆ షాడోస్ పట్టంగానే అలాంటివి చేయకూడదు. ఒక కటన్ వేసుకోవాలి, కూర్చోవాలి, సామరగడ్డి ముచ్చుకోవాలి, గుగ్గిలము, సాంబ్రాన్ని, ధూపు వేసుకోవాలి. ప్రతినిత్యం కూడా సాధన చేసుకునే ముందు అగరబత్తి వెలిగించుకోవాలి, దీపారాయణ చేసుకోవాలి, ఘంటనాదం చేసుకోవాలి. ఏది చెడు నెగిటివ్ స్థితి రాకుండా ఘంటనాదం చేసుకోవాలి. జపమాలను మొదలు పెట్టుకోవాలి. ఎవరైనా పలకరిస్తున్నా, ఏదైనా ఇబ్బంది ఉన్నా, ఏదైనా ఉన్నా కూడా ఏదైనా సౌండ్స్ వినిపిస్తాయి. తలుపులు కొట్టినట్టుగాను, గోడలను కొట్టినట్టుగా, ఏదైనా ఫొటోస్ ఫ్రేమ్స్ పగిలినట్టుగా పగిలిపోతాయి కూడా ఒక్కోసారి. మన దేవుడి ముందు ఇబ్బందుల్ని, ఏదైనా తప్పులు చేస్తే ఎలాంటి ఇబ్బందుల్ని ఫేస్ చేస్తామంటారు? అయితే ఈ సాధన చేసేప్పుడు సిమ్టమ్స్ ఏంటంటే మనకి కోపం వస్తుంది, తాపం వస్తుంది, ఫేస్లో ఎక్స్ప్రెషన్ చేంజ్ అయిపోతుంది, ఆకలి అవ్వదు, చిరాకు వస్తుంది. ఇవన్నీ కూడా తట్టుకోవాలి. ఇవన్నీ తట్టుకుంటూ మనకి ఎన్నో రకాలటువంటి నెగిటివిటీస్ వస్తూ ఉంటాయి. ఇవి కూడా తట్టుకుంటూ ఉండాలి. ఏ విఘ్నాలు వస్తూ ఉంటాయి, ఇవి కూడా తట్టుకుంటూ ఉండాలి. పిల్లలకు బాగుపోతామా, పెద్దలకు బాగుపోతామా, ఆరోగ్యం క్షీణించమా, తినలేకపోవటమా, ఇంకేదైనా సమస్యలు వచ్చినప్పుడు స్కిన్ సమస్యలు వస్తూ ఉంటాయి, బ్లడ్ సమస్యలు వస్తూ ఉంటాయి. అధిగమించి ఉంటేనే, ఓర్పుతో సహనంతో ఉంటేనే ఆ ఒక అప్సరా మాత మనకి వశమవుతుంది. ఆ తర్వాత మనము ఈ స్ఫటికమాలతో ప్రతినిత్యం కూడా 11, 21 మాలలు చేసుకోవచ్చు. 11 మాలలు 21 మాలలు చేసుకోవచ్చు. 21 మాల అయితే కనుక 21 రోజు చేసిన వాళ్ళు, 11 మాలలు అయితే 41 రోజు చేసిన వాళ్ళు చేసుకోవచ్చు. ఇంకా కావాలనుకుంటే కూడా ఇంకా కూడా చేసుకోవచ్చు. 11, 21, 31, 41 ఇలా మాలలు చేసుకోవచ్చు వారి యొక్క ఓపిక. అయితే వీరికి ఎవరికైనా సరే షుగర్స్ లెవెల్స్ ఉంటే కనుక ఆ షుగర్స్ లెవెల్స్ పెరగడం తగ్గడం జరుగుతుంది. లో బీపీలు ఉంటే వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ప్రికాషన్స్ జాగ్రత్త
జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండాలి. హాట్ వాటర్ తాగాలి, వామ్ వాటర్ తాగాలి, అలానే జీరా వాటర్ తాగొచ్చు, కర్పూరం వేసుకొని స్నానం చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. అమ్మవారికి ఇష్టమైనది మరొకటి ఉందండి, డబ్బు. అమ్మవారికి డబ్బు కానీ బంగారం కానీ అక్కడ పూజ దగ్గర పెట్టుకొని ఆ సాధన చేసుకున్న తర్వాత మళ్ళీ కూడా ధరించుకోవచ్చు. ఎంతైతే మనం పెడతామో అంతకి డబుల్ కాదు, త్రిబుల్ కాదు, 100% ఎక్కువ అవుతుంది. అమ్మవారిని దేనికి కొలుస్తారు, ఇది ప్రత్యేకత. నెగిటివ్స్ వస్తాయని అంటున్నారు కదా, దీనికి చెప్పి ప్రత్యేక చెప్తా. అయితే ఈ అమ్మవారికి చేయడం వల్ల నెగిటివ్స్ ఖచ్చితంగా వస్తాయి. ఎలా వస్తాయి అంటే కనుక ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రమాణాలు తప్పితే కనుక ఖచ్చితంగా నెగిటివ్స్ వస్తాయి. రెండోది ఏంటంటే దీంట్లో సాధనలో తంత్రం ఉంటుంది. ఈ తంత్ర సాధన వేరే ఉంటుందన్నమాట. మాలలో వచ్చేసి హగ్గిక్ అని ఉంటారు, బ్లాక్ హగ్గిక్ మాల అని ఉంటుంది. హగ్గిక్ మాలతో చేయాలి, బ్లాక్ వస్త్రాలు ధరించుకోవాలి. అదే సేమ్ మంత్రము, ఒక మంత్రం బీజ మంత్రంలో ఒక మంత్రం చేంజ్ అయిపోద్ది. ఆ మాతకి ఏంటంటే నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవాలి. సేమ్ మాత నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవాలి. కింద కూడా నల్ల క్లాత్ వేసుకొని కూర్చోవాలి. కూర్చున్న తర్వాత నువ్వుల నూనెతో దీపారాధన చేసుకొని సాంబ్రాణి గడ్డీలు, అగరబత్తీలు అంటారు కదా, అగరబత్తీలు ఊదు ఉన్నటువంటి అగరబత్తీలు 5 వెలిగించుకోవాలి. 5 వెలిగించుకొని కూర్చో ఉండాలి. మిఠాయి ఏదైతే పాలకో కానీ ఉంటే మిఠాయిలు ఉంటాయి కదా, ఇంట్లో చేసి పనికిరావు, బయట కొనుక్కొచ్చినవి కానీ ఏమైనా ఉంటే కూడా పెట్టవచ్చు అమ్మవారికి. అలానే కారము నైవేద్యం పెట్టాలి, చింతపండు నైవేద్యం పెట్టాలి. ఏదైనా సాధన చేసేవారు నెగిటివ్ చేయాలనుకుంటే, అమ్మవారు నెగిటివ్ చేయాలనుకుంటే కనుక చింతపండు, కారము, ఉప్పు నైవేద్యం పెట్టాలి. పెట్టిన తర్వాత బెల్లం, పచ్చివి ఇవన్నీ పెట్టాలి నైవేద్యం పెట్టేసి అమ్మవారి యొక్క బీజ మంత్రాలు ఉంటాయి. ఈ బీజ మంత్రాలు మనం ఉచ్చారణ చేయాలి. 11 మాలలు ఉంటాయి, 21 మాలలు ఉంటుంది. దీంట్లో అయితే మాత్రం ఆరోగ్యం కొంచెం బాడీలో హీట్ ఎక్కువ అవుతుంది, జ్వరం రావటం. నెగిటివ్ చేయాలంటే, నెగిటివ్ దేనికి చేయాలంటే కనుక ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి, ఎదుటి వాళ్ళని పడేయడానికి, ఎదుటి వాళ్ళకి వేరే రకంగా హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణలు చేయడానికి కూడా ఈ యొక్క అప్సర మాత ఈ విధంగా పనిచేస్తుంది అనమాట. మనం పెట్టే నైవేద్యం, మనం చదివే మంత్రం వలన ఆ నెగిటివ్ తత్వంకి వెళ్ళిపోతుంది. మెడలో ఎప్పుడు కూడా హగ్గిక్ మాల ఉండాలి. అలానే చేతికి ఉంగరాలు లాంటివి ఉండకూడదు. మీరు చెప్తారా కాల్ చేసినప్పుడు? మంత్రం అనేది చాలా బీజ మంత్రం అండి. ఇది మనకి ఆన్లైన్లో చెప్పడానికి అవ్వదు, ఎందుకంటే బీజ మంత్రం ఎవరైనా ప్రయత్నం చేసినా కూడా అది చాలా ప్రమాదం అవుతుంది వాళ్ళకి. ఇది ఖచ్చితంగా ఉపదేశం కావాల్సిందే. ఈ ఉపదేశం ఉంటేనే మనం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ మంత్రాన్ని అందుకనే రివీల్ చేయట్లేదు, ఎందుకంటే మంత్రం చిన్నగానే ఉంటుంది. అది రివీల్ చేస్తే ఏమైందంటే మన వాళ్ళు చాలా మేధావులు, సరే చూద్దాం ప్రయత్నం చేద్దాం ఏకలవ్యులాగా ప్రయత్నం చేశారనుకోండి, అది చాలా ప్రమాదకరమైంది. చెవులో జోరీలాగా మోగుతూ ఉంటుంది. అది చాలా రేపటి రోజున ఏదైనా ఆ మంత్రం ఏదైనా తేడా పడింది అనుకోండి, బయటకు వెళ్ళినప్పుడు యాక్సిడెంట్లు అవటమా, లేకపోతే ఇబ్బంది పడటమా, ఎవరిని కొట్టుకోవటమా, లేకపోతే ఏదో రకమైన చిన్నటి ప్రయోగాలు చేస్తూ ఉంటే ప్రమాదాలు జరుగుతుంది కొన్ని మంత్రాలకి. అందుకని చెప్పేసి అలా చెప్పడానికి అవ్వదు. అంటే మనకి నెగిటివ్ ఏం అవసరం లేదు, పాజిటివ్గా బిజినెస్ సక్సెస్ అవ్వడానికి లేదా ఆరోగ్యం బాగుండడానికి, డబ్బు ఆకర్షించడానికి దీనికి సాధనాలు ఉంటాయా? ఖచ్చితంగా అండి. అప్సరసలో అప్సరా మంత్రంలో, అప్సరా యంత్రంలో ఖచ్చితంగా ఈ అప్సరా అనేది మనకి గొప్ప విశిష్టవంతమైనది. మరి మీకు ఈ అప్సరా గురించి నన్ను అడగమని ఎవరు చెప్పారో తెలియదు, కానీ అప్సరా అనేది చాలా గొప్ప విశిష్టమైనటువంటి మంత్ర సాధన ఉంటుంది, విశిష్టమైనటువంటి తంత్రం ఉంటుంది, విశిష్టమైనటువంటి యంత్రం ఉంటుంది. వీటిని ఛేదించడం కానీ, వీటికి అధిగమించడం కానీ, వీటికి మించినవి కానీ అయితే యక్షిణీ మాత కూడా వేరే. ఇవి సపరేట్ ఒక రూట్. ఇవి మనం ఎంతవరకు చేస్తామో అంతకి 10ఇంతలుగా కాదు, అంతకి 100ఇంతలుగా మనం సంపాదించుకోవచ్చు. మనం రూపాయి అమ్మవారి దగ్గర పెడితే 100 కాదు, 1,00,000 కాదు, కోటేనా అవ్వచ్చు. ప్రతి ఒక్కరికి అదే. అది మనకి అక్షయ పాత్ర అంటారు, మీకు ఐడియా ఉందా? అక్షయ పాత్ర. అక్షయ పాత్రను ఒక మాటలో చెప్పాలంటే ఈ యొక్క అమ్మవారి యొక్క స్వరూపం కానీ, అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు కానీ, ఈ సాధన చేసిన యంత్రం మన దగ్గర ఉన్నా సరే అక్షయ పాత్ర మన దగ్గర ఉన్నట్టే. మనం కర్మ చేస్తే అదే రెట్టంగా అవుతుంది, మనం పుణ్యం చేస్తే అదే రెట్టింపు అవుతుంది, మనం ఎవరికైనా రూపాయి దానం చేస్తే అది రెట్టింపు అవుతుంది. కాబట్టి మనం మంచి పని చేస్తే మంచిని మూట కట్టుకుంటాం, చెడు చేస్తే ఖచ్చితంగా చెడుని మూట కట్టుకుంటాం. ఒక్క మాటలో మీకు చెప్పాలి అంటే అక్షయ పాత్ర గురించి తెలిసిన వారికి అయితే కనుక ఈ యొక్క అప్సరా కూడా సేమ్, అది అక్షయ పాత్ర ఈక్వల్ అప్సరా. మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది. సాధన మీరు అన్నారు మనమే ఎదుటి వారికి అట్రాక్ట్ అవుతాము అని. ఖచ్చితంగా ఈ అప్సర సాధన చేయడం వల్ల ఏమైందంటే, ఇప్పుడు ఏదైనా మంత్రం ఉంటుంది, తంత్రం ఉంటుంది, యంత్రం ఉంటుంది, ఎన్నో రకాల దశమహా విద్యలు ఉన్నాయి, వశీకరణ విద్యలు ఉన్నాయి, తంత్ర విద్యలు ఉన్నాయి, ఎన్నో రకాల శక్తులు ఉన్నాయి, ఎన్నో రకాలు ఉన్నాయి బయట ప్రపంచంలో. కానీ ఈ యొక్క అప్సర స్వచ్ఛందన ప్రత్యేకత ఏంటంటే కనుక, అప్సర సాధన చేసిన వాళ్ళు కానీ, అప్సర యంత్రం ఉన్నవారు కానీ, వారికి ఎదుటి వాళ్ళు అట్రాక్ట్ అవ్వటం కాదు, ఎదుటి వాళ్ళే వీరికి అట్రాక్ట్ అవుతారు. వీరు ఒక స్టాచ్యూ లాగా నిలబడ్డా కూడా వారే వీరి దగ్గరికి వస్తారు. ఒక కిరాణా షాపు, మచ్చన్ షాపు, సూపర్ మార్కెట్, పూజ సామాగ్రి పెట్టారు, ఒక షాప్ కౌంటర్లో కూర్చున్నారంటే జనమే వీరి దగ్గరికి వస్తారు. వీరు జనాల దగ్గరికి వెళ్ళే పని జనమే వీరి దగ్గరికి వస్తారు. ఎవరినైనా అట్రాక్ట్ చేయాలి, కాలేజీలోనో స్కూల్లోనో ఇబ్బంది లేకుండా భార్యతో దగ్గర అవ్వాలి, నేనంటే ప్రేమ పొందాలి అనుకుంటే ఆ మంత్ర సాధన చేసుకున్న వారికి ఖచ్చితంగా కూడా ఎదుటి వాళ్ళందరూ అట్రాక్ట్ అయిపోతారు. చుట్టాలు, బంధువులు, మిత్రులు అందరూ కూడా వీరంటే పడి చచ్చిపోయి అంత అవుతారు అనమాట. వాడు అమ్మ ఈ మీద కాంట్రవర్సీలు కానీ
కానీ వేరే విధంగా కానీ ఉన్నా అవి శాశ్వత కాలం కాదు, తాత్కాలికం మాత్రమే ఉంటాయి. ఎప్పటికీ వీరు ఆ స్థాయిలో ఉండిపోతారు అన్నమాట. కాబట్టి ఎవరికైనా ఉంటుంటుంది, నేను ఆ స్థాయిలో ఉండాలి, మంచి గోల్స్ రావాలి, సంపాదన ఒకటి డబ్బు ఒకటే కాదు, నాకు పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పొలుపుడు అన్నీ కావాలి అనుకున్న వాళ్ళు ఉంటారు. రాజకీయాలు ఎదగాలనుకుంటారు. రాజకీయ రంగాల్లో ఉన్న వారికి అయితే అప్సర సాధన కానీ అప్సర యంత్రం కానీ ఖచ్చితంగా అవసరం, ప్రతి ఒక్కరి దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటివి తీసుకోవడం వలన జీవితంలో ముందుకెళ్ళడమే కానీ ఎన్నో రకాల అవధువాలనుకుని కూడా దాటిపోతారు, విఘ్నాలన్నీ కూడా పోతాయి. మరొక విషయం ఏంటంటే నవగ్రహాల సైతం కూడా శాంతింపు చేస్తాయి. ఓకే, తప్పకుండా గురుగారు. ముందు ముందు వీడియోస్లో అయితే అప్సర సాధన ఆరోగ్యానికి లేదా డబ్బుకి లేదా దేనికైనా ఎలా ఉపయోగపడుతుంది అని ముందు వీడియోస్లో తెలుసుకుందాం. మళ్ళీ అప్సర సాధన నేర్చుకోవాలి అంటే మీరేమైనా ఉపదేశం ఇస్తారా? ఖచ్చితంగా అండి. అప్సర సాధన నేర్చుకోవాలి అంటే ముందు వాళ్ళు స్వచ్ఛందంగా ఉండాలి, ముందు వారికి నిస్వార్థంగా ఉండాలి. అంటే ఏదో చేసేద్దాము, ఈ సాధన వల్ల నేను ప్రపంచాన్ని ఏలేస్తాను, విజిలేస్తాను అనుకుంటే అవ్వదు. ఏదైనా శాంతమూర్తిగా చేసుకోవాలి, నా కుటుంబాన్ని నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకునే విధంగా ఉండాలి, నాకు ఏ అండలేదు అనుకునే వారికి అయితే కనుక ఖచ్చితంగా నేర్పేదాం. లోక కళ్యాణార్థం కోసం చేయకపోయినా పర్లా, వాళ్ళ కుటుంబం కోసం జాగ్రత్త చేసుకుంటే ఈరోజు లోకల్ చేసినట్టే. వారి కుటుంబం రోడ్డు మీద పడకుండా ఉంటే, వారు రోడ్డు మీద పడకుండా ఉంటే, ఎన్నో రకాల కేసులు ఇరుక్కకుండా ఉంటే, వారు సంపాదించుకుంటూ ఉండి ధ్యానం చేసుకుంటూ ఉండి వారికి ప్రపంచం అంతా అవసరం లేదు, వారి ఇల్లే వారి ప్రపంచంలో బ్రతికితే కనుక ఖచ్చితంగా ఒకటే భార్య, ఒకటే భర్త, ఇద్దరే పిల్లలు, ఇలాంటి కుటుంబం ఉంటే కనుక వారికి నిజంగా కష్టాలు వచ్చినాయి అంటే కనుక ఖచ్చితంగా వారికి ఉపదేశం చేస్తాను. స్వార్థం కోసము కాలేజీకి వెళ్ళి అమ్మాయిని పటాయించాలి, లేకపోతే రాజకీయ నాయకులు పిల్లల్ని ఏదించాలి అనుకుని చేస్తే వాళ్ళకైతే ఉపదేశం చేయను. చేసిన దానికి లాక్స్ అనేది వాళ్ళకి ఇచ్చే విధంగా నిస్వార్థంగా నేర్చుకునేవారు ఉంటే, నిస్వార్థంగా చేసుకునేవారు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఉపదేశం చేయడానికి ముందు నేను ఉంటాను. సాధన చేయిస్తాను, యంత్రం కావాలన్నా ఇస్తాను, ఏది కావాలన్నా వాళ్ళకి నేను సదుపాయంగా చేసిస్తాను. మంత్రం కూడా వస్తుందా అప్సర సాధనలో? మంత్రం కూడా ఉంటుందండి, బీజ మంత్రాలతో మంత్రం ఉంటుంది. మంత్రం చిన్నగానే ఉంటుంది, మంత్రం ఉంటుంది, యంత్రం ఉంటుంది, సాధన ఉంటుంది. అలానే వీరికి ఏంటంటే ఉపదేశం కూడా తంత్రం కూడా ఉంటుంది, తంత్రం ఉంటుంది, ఉపదేశం. తంత్రం అనేది ఎవరికి ఈయనండి, తంత్రం ఇస్తే దానివల్ల ఖచ్చితంగా బ్రెయిన్ ఇదైపోతుంది వాళ్ళకి. తంత్రం అనేది ఇచ్చేది లేదు. తంత్రం కన్నా కూడా మంత్రం చాలా గొప్పది. ఇందులోను మంత్రంతో ఎన్నైనా సాధించవచ్చు, ఇందులో మంచితనంతో సాధించడం మంచిది కదా, ఎదుటి వాళ్ళని కొట్టి లాక్కునే కన్నా ప్రేమతో లాక్కుంటే మంచిది కదా. కాబట్టి మంత్రం వీళ్ళకి చాలా గొప్పగా ఉంటుంది. తంత్రం మేము ఎందుకు చేస్తామంటే చేయడం ద్వారా లోక కళ్యాణార్థం కోసం, ప్రపంచానికి ఏదో చేయకపోయినా కూడా కొంతమంది ప్రపంచాన్ని ఏలే వాళ్ళకి చేస్తే వారి వల్ల ప్రపంచం బాగుంటుంది కదా అని దాంతో మేము చేస్తాం తప్పితే తంత్రం అనేది ఎవరికి అంత ఈజీగా అయితే వాళ్ళు నిస్వార్థంగా చేస్తే తప్పితే స్వార్థంతో ఉంటానంటే మాత్రం తంత్రం ఎవరికి ఇచ్చేది లేదు. మంత్రం కావాలంటే దాంట్లో వాళ్ళకి సాధించుకునే దానికి, జాబ్ కోసం కానీ నిలబడేదానికి, నిలదొక్కునేదానికి, గోల్స్ రీచ్ అయ్యేదానికి, విదేశీయానం కావచ్చు, స్వదేశీయానం కావచ్చు, సరైన సమయం పెళ్లిలోటానికి ఎన్నో రకాలటువంటి చెడు శక్తులు ఉంటాయి, ఎన్నో రకాలటువంటి క్రియలు ఉంటాయి, ఎన్నో రకాల నవగ్రహ దోషాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రకృతి దోషాలు ఉంటాయి. ఇవన్నీ కూడా అధిగమించడానికి ఈ రోజుల్లో ఎన్ని సాధనలు చేసినా, ₹1,00,000 ఖర్చు పెట్టినా కూడా, పూజలు చేసినా, యజ్ఞం చేసినా, యాగాలు చేసినా, దానాలు యజ్ఞాలు చేసినా కూడా ఉపయోగం ఉండట్లేదు. అలాంటి వారికి ఇలాంటి సాధన చేసుకోవడం ద్వారా వారికి మంచి జరుగుతున్న నమ్మకంతో వస్తే కనుక ఖచ్చితంగా వారికి ఉపదేశం చేయడానికి సిద్ధంగా ఉన్నాము, యంత్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. దాన్ని వారు మిస్కరేజ్ చేసుకోకుండా, దాన్ని వారు సద్వినియోగం చేసుకుంటే కనుక ఖచ్చితంగా వారికి ఉపదేశం చేస్తాం. ఆ ఉపదేశించి వారు నిలబడి వారు అనుకున్న రంగాల్లో కూడా ముందుకెళ్ళేదానికి అయితే ఖచ్చితంగా వరకు ఉంటుంది. తప్పకుండా గురుగారు, అప్సర సాధన అంటే ఏంటి, అది యంత్రమా, మంత్రమా, తంత్రమా అని మన ప్రేక్షకులకి ఒక మంచి క్లారిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు.